Hello everyone, welcome to Study Race. So from today onwards we are going to develop our vocabulary అండి. సో vocabularyలో భాగంగా మనం ఎవ్రీడే ఒక ఇడియం అయితే నేర్చుకుంటున్నాం. సో ఇడియం ఆఫ్ ద డే ఈరోజు ఏంటో మనం చూసేద్దాం. ఓకే, హియర్ వి హ్యావ్ ఇడియం రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. జనరల్గా క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కుక్కలు పిల్లలు వర్షంలో కురుస్తుంది అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే బాగా హెవీగా వర్షం పడితే దాన్ని మనం రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. సో మరి ది బేస్డ్ అపాన్ దిస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఎగ్జాంపుల్ అయితే చూసేద్దాం మనం. సో హియర్ వీ హ్యావ్ ద ఎగ్జాంపుల్. ద వెదర్ వాజ్ హారబుల్ ఎస్టర్డే. నిన్న వెదర్ అంటే చాలా హారబుల్గా ఉందంట. ఎందుకు? ఇట్ వాజ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఆల్ డే. ఇట్ వాజ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఆల్ డే అంటే నిన్నంత వర్షం ఎలా పడింది? చాలా హెవీగా పడిందని దాని అర్థం. ఓకేనా? సో రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే హెవీలీ అని అర్థం అండి. హెవీలీ అని జనరల్గా మనం చెప్పొచ్చు, బట్ కొంచెం డిఫరెంట్గా, కొంచెం యూనిక్గా, కొంచెం మన లాంగ్వేజ్కి కొంచెం స్పైసీ యాడ్ చేయాలంటే ఇలా డిఫరెంట్గా మాట్లాడితే బాగుంటుంది. ఓకేనా? సో లైక్ దట్ యూ విల్ లెర్న్ ఇడియం ఆఫ్ ద డే అండి. డైలీ ఒక ఇడియం అయితే నేర్చుకుంటాం.